హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ SBK59 ఫ్రెండ్స్. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చేద్దామని చెప్పేసి నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఆ వీడియో ఏంటిది అనేది నేను మీతో పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మీరు మాత్రం మొదటిసారి నా యొక్క ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కామెంట్లో నా వీడియో ఎలా ఉంది ఏంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. మీరు ప్రతి ఒక్కరికి మీరైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లున్నానంటే ఈ టీనేజ్ వయసు అంటే ఇప్పుడు మైనార్టీ అనేది కూడా తీరకముందే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉంది అనే దాని మీద ఈ వీడియో ఫ్రెండ్స్. అయితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ పిల్లలు మైనార్టీ తీరినటువంటి పిల్లలు మేజర్లోకి అడుగుపెట్టకముందే ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటు పడతాను. మరి గ్రూపు ఆర్గనైజేషన్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఒక సర్కిల్ లాగా వండుకుంటూ అందరు రకం కలిసి ఏం చేస్తానంటే ఒక గ్రూపు రేపులు మరియు మర్డర్స్ ఇలా మనం రోజు పేపర్లలో చూస్తాం, టీవీ ఛానళ్ళలో చూస్తాం. అనేక సందర్భాలల్లో మనం ఇవన్నీ చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దీనికి కారణం ఎవరు? పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవుతాను, డ్రగ్స్కు బానిస అవుతాను. అది తల్లిదండ్రులు తప్పేం కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే కొంచెం వారి మీద కొంచెం దృష్టి పెడితే వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళు ఏం చేస్తాను, ఎటు పోతాను, వాళ్ళు ఏమి మెయింటైన్ చేస్తాను, ఎలాంటి వారితో తిరుగుతాను అనే దాని మీద అబ్జర్వేషన్ చేస్తే మనకు కొంచెం ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు 8, 9, 10 లోపే జరుగుతుంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? ఒక అమ్మాయిని నలుగురు కలిసి, అది మనం అందరం విన్న విషయమే, మనందరికి తెలిసిన విషయమే. ఆ అమ్మాయిని తీసుకుపోయి మళ్ళా ఎక్కడేసిండ్లు? మన కృష్ణానదిలో కాలువలేసిండ్లు. ఆ అమ్మాయి దొరకలేదని చెప్పేసి అప్పటికే చాలా అనేక ప్రయత్నాలు చేసినా కూడా అమ్మాయి దొరకలే అనేది ఒక వినికిడి. ఇలాంటి ఎందుకంటే ఈ అతి చిన్న వయసులోనే పిల్లలు డ్రగ్స్కు బానిసలవుతారు. మరి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చేతిలో సెల్ ఉంటే ఆ సెల్ ద్వారా అనేక వీడియోలు చూస్తూ వాటికి కూడా వీళ్ళు అగ్రిడ్ అవుతారు. ఏది యూట్యూబ్, లేకపోతే గూగుల్, లేకపోతే ఇంకా ఇతర వాటిలల్లో కొన్ని వీడియోస్ వస్తాయి. ఏది ఎక్స్ వీడియోస్ అని, ఆ వీడియోస్ అని, ఈ వీడియోస్ అని, వాటన్నిటికీ కూడా వీళ్ళు కొంచెం టెంప్టేషన్ అయ్యి పిల్లలు బాగా అడక్ట్ అవుతున్నారు అన్నట్టు. డ్రగ్స్కి ఎట్లాగో అడక్ట్ అయ్యిండ్రు. ఏది 7th, 5th, 6th ఈ చిన్న తరగతి నుంచి వెళ్ళి అసలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ క్లాసుల గురించి మనం మాట్లాడుకోలేము, వాళ్ళ క్లాసుల గురించి మనం చెప్పుకోలేము. అప్పటి నుంచే వీళ్ళకు ఒక డ్రగ్స్ అనేది అలవాటైంది. ఏది గంజాయి లాంటి మత్తు పదార్థం, ఇతరత్ర మాదక ద్రవ్యాలు, ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాదక ద్రవ్యాలను తీసుకుంటారు, మత్తులో ఉంటారు. యూత్ అంటే యూత్ పక్క పెడితే ఇప్పుడు ఉన్నటువంటి టీనేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మత్తుతోని చేయాలని పనులు చేస్తాను. ఏం చేస్తాను అంటే ఆయా పిల్లలను రేపులు చేస్తాను. రేపులు చేయడమే కాదు, వాళ్ళని హత్య చేస్తాను. వాళ్ళ శవాలు దొరకద్దని చెప్పేసి రకరకాల క్రైమ్ చేస్తాను. వాళ్ళు నేరస్తులుగా మారుతాను. అట్లా
కాబట్టి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా పెంచండి, జాగ్రత్త వాళ్ళకు భక్తులు నేర్పండి, వాళ్ళకు ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేయండి. ఎందుకంటే పిల్లలు ఈ రోజులల్లో ఎవరి తల్లిదండ్రుల మాట కూడా వినని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మాకు కూడా తెలుసు. అలా అని చెప్పేసి వాళ్ళని గాడికి వదిలిపెట్టలేము కదా. ఎంతైనా పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. కుక్క పిల్ల కుక్క ముద్దు, గాడిద పిల్ల గాడిద ముద్దు, నక్క పిల్ల నక్క ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు, మనిషి పిల్ల మనిషికి ముద్దు. కాబట్టి నీ పిల్లలు నీ ముద్దు, కానీ ఇతరుల ముద్దు కాదు కదా. కాబట్టి నీ పిల్లలకు నేర ప్రవృత్తి అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది. వాళ్ళు ఇవాళ ఈ అంత ఘోరాతి ఘోరమైన కార్యక్రమాలకు అంటే ఆడపిల్లలను చూస్తే అత్యాచారాలు చేయడం, వాళ్ళ హత్యలు చేయడం, నదులలో వేయడం, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? అసలు సమాజం అనేది ఎక్కడున్నది, ఎడిపోతుంది, ఈ ప్రపంచం అనేది ఏం కాబోతుంది, ఎట్లా జరగబోతుంది అనేది ఒకటి కొంచెం మైండ్ కొంచెం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది నాకైతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఎందుకంటే పిల్లలు ఎవరి మాట వినరు. ఇవాళ తల్లిదండ్రులకి గౌరవించని వాళ్ళు స్కూల్లో సార్ చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు, బయట వాళ్ళు చెప్పినా వినరు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించలేని సమాజం ఇప్పుడున్నటువంటి పిల్లలు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా డీల్ చేయండి. వాళ్ళ వల్ల కుటుంబాలలో గొడవలు కాకుండా చూసుకోమని చెప్పేసి కోరుకుంటూ మీ ఎస్బీకే 59 ఛానల్. తప్పకుండా మీరు మా ఛానల్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నది, కాకపోతే ఏంటంటే మీకు బోర్ కావద్దని చెప్పేసి చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.